ఈ వీడియో చూస్తున్న సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక మాట చూడండి. గత 6 రోజులుగా దైవ సేవకులు, అలాగే సంఘాలు, క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా ప్రవీణ్ గారి యొక్క మృతిని గూర్చి, ప్రవీణ్ పగడాల అన్నగారి యొక్క మృతిని గూర్చి అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కారణం ఏంటంటే కనుక అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. టోల్ గేట్లో వీడియో కావచ్చు, లేకపోతే అక్కడ సమయం జాప్యం కావచ్చు, లేకపోతే అక్కడ చనిపోయిన వ్యక్తి ఉన్న స్థితిని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలతో క్రైస్తవులు చాలా అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ సేవకులు, క్రైస్తవ సంఘాలు కూడా. అయితే ఇది వారు ఎందుకు వ్యక్తం చేస్తున్నారనే విషయం దయచేసి సాటి సహోదరులుగా ఇతర సహోదరులు కూడా గమనించాలి. ఎందుకంటే సహోదరులు కావచ్చు, సేవకులు కావచ్చు, క్రైస్తవులు ఎవ్వరూ కూడా సాటి మతస్థులను నింద వేయట్లేదు. ఇది మాత్రం గమనించుకోండి. హైందవులు కానీ, ముస్లింలు కానీ, వేరే ఇతర మతస్థులు ఎవరిని కూడా వాళ్ళు నింద వేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో, ఎవరైతే ఉన్మాదాన్ని రేపారో, ఎవరైతే మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళ గురించి అనుమానాన్ని క్రైస్తవులు, సేవకులు వ్యక్తపరుస్తున్నారు తప్ప మాకు బంధువులు ఉన్నారు. మాకు హిందువులు చాలామంది బంధువులు ఉన్నారు. నా బంధువులు ఎక్కువ శాతం హిందువులే. ఎందుకంటే వాళ్ళు చాలా మంచివారు. అంతేగాని అలాగే నా స్నేహితులు చాలామంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ అందరినీ, సమాజం అంతటిని, టోటల్ కమ్యూనిటీని మేము అనుమానిస్తాము? అది బుద్ధిహీనత కదా. అలాగే అక్కడ రిప్లై ఇస్తున్న సహోదరులు కూడా జాగ్రత్తగా మాట్లాడండి, హిందువులైనా ముస్లింలైనా. ఎందుకంటే మీరు సంబంధం లేకుండా మీరు ఏం చేస్తున్నారంటే ఇన్వాల్వ్ అవుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు ప్రవీణ్ పగడాల గారి గురించి. మీ మీద డిపెండ్ చేసుకుంటున్నాం. మాకు కలిగినటువంటి బాధను బట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం న్యూస్ ఛానల్లోనికి, లేకపోతే ఇలాగా సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా మీ మీద మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. మాకు కలిగిన బాధను బట్టి, మా వ్యక్తిని మేము కోల్పోయాం కాబట్టి, ఒక విలువైనటువంటి వ్యక్తిని మేము కోల్పోయాం కాబట్టి. కాకపోతే చాలామంది తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా తప్పుగా రిప్లైలు చేస్తున్నారు. తప్పుగా ఆ వ్యక్తిని గూర్చి, సమాజాన్ని గూర్చి, క్రైస్తవులను గూర్చి తప్పుగా మాట్లాడుతున్నారు. గొర్రెలని రకరకాల సంబోధిస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం, సంబోధించుకోండి. కాకపోతే ఏంటంటే సంబంధం లేని విషయాల్లోనికి మీరు చొరబడి తప్పుగా మాట్లాడడం అనేది అది మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ని అర్జిస్తున్నాం. న్యూస్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేక విధాలుగా మేము మా ప్రయత్నం